హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు హలో లేడీస్. మరి ప్రజ్ఞా శారీస్ లో ఏ వీక్ కి ఆ వీక్ సరికొత్త వెరైటీ శారీస్ అలాగే ట్రెండీ కలెక్షన్ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ చూస్తూ ఉంటాం కదా. మరి ఈ రోజు కూడా పట్టులో వెరైటీ శారీస్ ని అలాగే ఫ్యాన్సీ శారీస్ ని డిజైనర్ శారీస్ ని రెగ్యులర్ వేర్ కి కావాల్సిన స్పెషల్ కలెక్షన్ శారీస్ ని చూపించడానికి మేము వచ్చేసాము ప్రజ్ఞా శారీస్. మరి ప్రజ్ఞా శారీస్ లో ఎలాంటి కలెక్షన్ ఉందో చూసేద్దామా. ప్రజ్ఞా శారీస్ లో మనం ఎవ్రీ వీక్ కూడా చాలా లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ ట్రెండీ కలెక్షన్స్ లేటెస్ట్ వెరైటీస్ కూడా చూస్తూ ఉంటాం కదా. మరి ఈ వీక్ ఎలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ వచ్చాయో ఇప్పుడు అరుణ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ మేడం. మరి మా వ్యూయర్స్ అంతా చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంటారు, ఎందుకంటే మీరు చూపించే సారీస్ చాలా చాలా స్పెషల్గా డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి, లేటెస్ట్ వెరైటీస్ ఉంటాయి. మరి ఈ వీక్ ఎలాంటివి చూపించబోతున్నారు? ఎలాంటి చూపిస్తారు? ఆల్ వెరైటీస్. ఓకే, లేటెస్ట్ వెరైటీస్ అన్నమాట. ఓకే అండి, ఫస్ట్ సారీ చూద్దామండి. ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ అండ్ పీచ్ కలర్ షేడ్ లో ఇచ్చారనమాట. 2 షేడ్స్ వచ్చింది. బనారస్ ప్యూర్ జూట్ లో ఇచ్చారనమాట. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకి కోపర్ బోర్డర్స్ అనేది తీసుకున్నారు. కోపర్ లో మనకి బోర్డర్ ఇచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి వేవ్ ఇచ్చేసి మధ్యలో డ్రాప్ డిజైన్ లాగా ఇచ్చారు. అంటే బోర్డర్ లోనే మనకు 2 వెరైటీస్ డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నాం అనమాట. మధ్యలో అంతా కూడా మనకు ప్లెయిన్ గా కాకుండా సేమ్ లైన్స్ లాగా మనకు అంట్లో ఇచ్చేసారు. దాని నుంచి కూడా మనకి ఏంటంటే చిన్న చిన్న డ్రాప్ డిజైన్ మనకు 3 డ్రాప్స్ అనేది మనకు డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు అనమాట. డ్రాప్ డిజైన్ అనేది ఒకటి ఇచ్చేసి దాని నుంచి మనకు పెటల్స్ లాగా డిజైన్ అనేది ఇచ్చారు. మొత్తం అంతా ఇలా కంటిన్యూ చాలా దగ్గర మొత్తం ఫిల్ చేశారు. కింద బార్డర్ చూసినట్లయితే మనకు ఫాన్సీగా ఇచ్చారనమాట. కాపర్ మీద మనకు గోల్డెన్ బార్డర్ వచ్చి దానిపై నుంచి అంతా కూడా ఫాన్సీగానే డిజైన్ తీసుకున్నారు డిఫరెంట్ స్టైల్లో. పళ్ళ పాటు చూసినట్లయితే కూడా మనకు డిఫరెంట్ గానే ఇచ్చాం అనమాట. చిన్న చిన్న మ్యాంగో ఇచ్చేసి దాంట్లో కూడా ఏంటంటే ఒక మ్యాంగో నుంచి మనకు చిన్న డ్రాప్ లాగా మ్యాంగో మొత్తం అంతా ఫిల్ చేస్తూ డిఫరెంట్ గా ఇచ్చారు లీఫ్ డిజైన్ లాగా. బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు ప్లెయిన్ గా తీసుకుని సారీలో వచ్చిన బార్డర్ మనకి లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ 2 బార్డర్స్ ఇచ్చారు ఈ సారీకి. బనారస్ జూట్ పట్టు అండి, చాలా గ్రాండ్ గా ఉంది, చాలా చాలా సూపర్ గా ఉంది సారీ. మరి సారీ మన కలర్స్ కూడా చాలా ఉండే 1800 కి మనకి సారీ అవైలబుల్. ఓహో యస్, చూస్తున్నారు కదా, సారీ చాలా గ్రాండ్ గా ఉంది. బనారస్ జూట్ పట్టు సారీ కాస్ట్ వచ్చేసి 1800 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు 2 గ్రీన్స్ తీసుకున్నారండి. ఒకటి వచ్చేసి మనకు లీఫ్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్ ఇచ్చారనమాట. బోర్డర్ చూసినట్లయితే గోల్డెన్ బోర్డర్ అంతా కూడా టెంపుల్ తోటి ఇచ్చేసారు. మొత్తం అంతా కూడా టెంపుల్ బోర్డర్ ఇచ్చేసి మిడిల్ అంతా కూడా ప్యూర్ షిఫాన్ మీద మనకు ప్రింటెడ్ స్టైల్ తీసుకున్నారు. కొంచెం గ్రీన్ మనకి డార్క్ షేడ్ లో ప్రింటెడ్ స్టైల్ ఇచ్చేసారు. ప్యారెట్ గ్రీన్ మీద అంతా డార్క్ గ్రీన్. కింద పార్ట్ లో చూసినట్లయితే డార్క్ గ్రీన్ మీద అంతా కూడా మొత్తం డిఫరెంట్ స్టైల్ ఇచ్చారనమాట. ఫ్లవర్ డిజైన్ అని కంటిన్యూగా మనకు డ్రీ నుంచి ఒక డ్రీ నుంచి ఇంకో డ్రీస్ మనకు డిఫరెంట్ స్టైల్ వచ్చేసి దాని మధ్యలో అంతా కూడా మనకు ట్రీస్ లాగా డిజైన్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకి అంత బ్లూ కలర్ యాడ్ చేస్తూ బ్లూ అండ్ ఎల్లో కలర్ తోటి సారీ అంతా హైలైట్ చేశారు అనమాట. బ్లౌజ్ కూడా మనకు ప్రింటెడ్ లోనే తీసుకున్నామండి. ఒక డ్రాప్ స్టైల్ లో ఉంది, డ్రాప్ డిజైన్ స్టైల్ ఇచ్చేస్తాం అనమాట. 1250 కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ప్యూర్ షిఫాన్ చూస్తున్నారు వ్యూయర్స్. ప్యూర్ షిఫాన్ శారీ కాస్ట్ వచ్చేసి 1250 రూపీస్ ఓన్లీ. ఇంకా వెరైటీస్ కూడా ఉన్నాయి ప్యూర్ షిఫాన్ లో. నెక్స్ట్ టైం చూద్దాం. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు పేజ్ కలర్ లో వస్తుందండి. దీంట్లో అంతా కూడా జస్ట్ మనకి బోర్డర్ లోని గోల్డెన్ ఇచ్చేసి మధ్యలో అంతా కూడా మనకి మిర్రర్ వర్క్ తీసుకున్నారు. పేజ్ లో ప్యూర్ షిఫాన్ వస్తుంది. ఈ మిర్రర్ వర్క్ కూడా ఏంటంటే మనకి 6 మిర్రర్స్ తీసుకుని దాని మధ్యలో ఒక మిర్రర్ అనేది యాడ్ చేస్తూ, అంటే మనకి రోజ్ కి మనకి 7 మిర్రర్స్ వస్తాయి అనమాట ఫ్లవర్ బంచ్ కి. అది వచ్చేసి ఒకటి గ్రీన్ కలర్, ఒకటి మనకి పీచ్ కలర్, ఇట్లా ఆల్టర్నేట్ గా మనకి మిర్రర్ వర్క్ అంతా ఫిల్ చేస్తూ వచ్చేసి సారీ అంతా కూడా. బోర్డర్స్ మనకి డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నామండి. మాక్సిమం మనకి నెట్టెడ్ బోర్డర్ ఇచ్చేసి దానిపై నుంచి కూడా మిర్రర్ వర్క్ ఇచ్చారు. క్రీమ్ కలర్ నెట్ మీద ఇచ్చేసి మిర్రర్ వర్క్ కూడా మనకు సేమ్ సారీలోనే మనకి కలర్స్ తోటి తీసుకున్నారు అనమాట. పీచ్ కలర్ మీద అంతా మిర్రర్ వర్క్ 2 రోస్ ఇచ్చేసి మధ్యలో అంతా కూడా మనకి గ్రీన్ కలర్, పీచ్ కలర్, ఇట్లా ఆల్టర్నేట్ కలర్స్ తోటి ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకి డిఫరెంట్ గానే తీసుకున్నాం. క్రీమ్ కలర్ మీద బ్లౌజ్ ఇచ్చేసి దీంట్లో కూడా ఏంటంటే మనకు జూట్ సిల్క్ తీసుకున్నాం అండి. ఫ్యాబ్రిక్ బ్లౌజ్ మీద జూట్ సిల్క్ ఇచ్చేసి మొత్తం అంతా కూడా సారీలో వచ్చిన కలర్ అనేది మనకు యూజ్ చేస్తూ వచ్చారు. మొత్తం పీచ్ కలర్ మీద మిర్రర్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. బ్లౌజ్ కంతా ఫుల్ మిర్రర్ ఇచ్చేసారు అనమాట. 1150 కే మనకి ఇంత సారీ, ఇంత హెవీ మిర్రర్ వర్క్ తో ఉంది కూడా. ఓకే వ్యూయర్స్, చూస్తున్నారు కదా, ఈ శారీ కాస్ట్ ఇంత హెవీ మిర్రర్ వర్క్ ఉన్న శారీ కాస్ట్ వచ్చేసి 1150 రూపీస్ ఓన్లీ. మరి ప్రజ్ఞా శారీస్ లో చాలా చాలా వండర్ఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి. అన్ని కూడా లేటెస్ట్ వెరైటీస్ అండ్ రీజనబుల్ ప్రైజెస్ కి ఉన్నాయి. మరి ఇలాంటి కలెక్షన్ మీకు కూడా కావాలి, మంచి మంచి కలెక్షన్స్ ని కూడా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కంపల్సరీ విజిట్ చేయండి దిల్షుక్ నగర్ సాయిబాబా టెంపుల్ లైన్, గౌతమ్ నగర్ లో ఉన్న ప్రజ్ఞా శారీస్. అలాగే ప్రజ్ఞా శారీస్ కి ఇంకో బ్రాంచ్ కూడా ఉంది, కూకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ పక్కన ప్రజ్ఞా శారీస్ అనే బ్రాంచ్ ఉంది.
అక్కడ కూడా ఇప్పటి వరకు చూపించిన శారీస్ తో పాటు ఇంకా ఆల్ లేటెస్ట్ వెరైటీ శారీస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. నెక్స్ట్ శారీని చూద్దాం. ఇది వచ్చేసి మనకు సిల్క్ కోటాలోనే ఇక్కత్ డిజైన్ తీసుకున్నాం. సిల్క్ కోటాలోనే ఇక్కత్ తీసుకున్నాం అనమాట. ఇది కూడా మనకు ప్లెయిన్ గా కాకుండా మల్టిపుల్ కలర్స్ తోటి తీసుకున్నాం. ఒకటి వచ్చేసి మనకు గ్రీన్ కలర్, ఎల్లో కలర్, రెడ్ కలర్, ఇట్లా ఆల్టర్నేట్ కలర్స్ తోటి మనకు మెరూన్ కలర్ ఇక్కత్ ప్రింట్ ఇచ్చేసారు. మధ్య మధ్యలో మనకు వేరియేషన్ చూపిస్తూ గోల్డెన్ బార్డర్స్ అనేది ఇచ్చారనమాట. ఇక్కడ ఇక్కత డిజైన్ నుంచి మళ్ళీ ఇంకొక ఇక్కత డిజైన్ కి వచ్చేటప్పుడు మనకు వేరియేషన్ చూపిస్తూ మొత్తం అంతా కూడా గోల్డెన్ బార్డర్స్ ఇచ్చారు. సేమ్ అంతా సారీలో ఇలా మల్టిపుల్ కలర్స్ తోటి యూస్ చేస్తారనమాట. సారీ మొత్తం ఇలానే ఉంటుంది. లైట్ వెయిట్ లో వచ్చేస్తుంది. మనకు బోర్డర్స్ మాత్రం గోల్డెన్ వచ్చేసి బ్లాక్ బోర్డర్స్ అనేది కంట్లో కింద పైన సేమ్ బోర్డర్. సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతూ వస్తుందండి. పళ్ళలో చూసినట్లయితే కూడా మనకు ఇక్కత డిజైన్ లోనే డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నారు. వచ్చిన ప్రింట్ కాకుండా గ్రీన్ కలర్ తోటి మనకు అంతా కూడా డిఫరెంట్ గా క్రీమ్ బేసిక్ మీద ఇచ్చేసారండి. పాటలో బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు మెరూన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. ఎందుకంటే మిడిల్ అంతా కూడా మనకు మెరూన్ కలర్ యూస్ చేస్తారు కదా, మెరూన్ కలర్ తోటే బ్లౌజ్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి రా సిల్క్ క్లాత్ ఇచ్చారు. 850కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. యూస్ చూస్తున్నారు కదా, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 850 రూపీస్ ఓన్లీ. పెట్టుబడులకు కూడా మనకి చాలా కలెక్షన్స్ ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా బోల్డ్ అండ్ వెరైటీస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు జార్జెట్ లోనే మనకు డైలీ యూజ్ పర్పస్ అనమాట. బోర్డర్ చూసినట్లయితే రెడ్ కలర్ తోటి రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. బ్లాక్ బేసిక్ మీద అంతా కూడా చిన్న చిన్న సర్కిల్ డిజైన్ ఇచ్చారు అనమాట, పోల్కో డాట్స్ లాగా. అది కూడా రెడ్ కలర్ తోటి పోల్కో డాట్స్ ఇచ్చారు. సేమ్ హాఫ్ వర్క్ ఇలా వచ్చేస్తుందండి. హాఫ్ నుంచి చూసినట్లయితే రెడ్ విత్ బ్లాక్ కాంబినేషన్ తీసుకున్నారు. అక్కడ హాఫ్ వర్క్ మనకు బ్లాక్ విత్ రెడ్ ఇచ్చారు. ఫ్రిల్స్ కి వచ్చినప్పటికి మనకు రెడ్ విత్ బ్లాక్ కాంబినేషన్ లో ఇచ్చారు అనమాట. బోర్డర్స్ కూడా చేంజ్ చేశారు. పైన వచ్చేసి మనకి రెడ్ బోర్డర్ ఇచ్చారు కదా, కింద వచ్చినప్పటికి మనకి బ్లాక్ బోర్డర్ అనేది కాంట్రాస్ట్ గా ఇచ్చారు. సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతుందండి. బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనం ప్రింటెడ్ బేసిక్ లో తీసుకున్నాం. బ్లౌజ్ కూడా ప్రింటెడ్ ఇచ్చేసి దీని మీద కూడా చిన్న చిన్న ఫ్లవర్ వర్క్ అనేది కంట్లో ఇచ్చాం. రెడ్ కలర్ మీద అంతా కూడా బ్లాక్ కలర్ తోటి ఫ్లవర్ వర్క్ తీసుకున్నాం. అంటే లైక్ సారీ కేటలాగ్ పీస్ లాగా ఉంది మనకి. రెగ్యులర్ కేటలాగ్ ఐటమ్ అంటే మనకు డిఫరెంట్ గా డైలీ యూజ్ కి కూడా చాలా బాగుంటుంది. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 700 కి మనకి జార్జెట్ సారీ అవైలబుల్ ఉంది. ఓహో నైస్. అంటే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. మనకి రఫ్ గా వాష్ చేసుకున్నట్టు యూజ్ చేసినట్టు 700 ఓన్లీ. ఇది వచ్చేసి మనకు డిఫరెంట్ కలర్స్ అనేది గ్రీన్ లో కూడా మనకు పట్టులో తీసుకున్నారు. పసిడి పట్టు, ఆపిల్ గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ లో ఇచ్చారు. ఓకే, మనకి ఆపిల్ గ్రీన్ రామా గ్రీన్ కాంబినేషన్ లో ఇచ్చారు. మొత్తం అంతా కూడా రామా గ్రీన్ బోర్డర్స్ లో తీసుకున్నారు అనమాట. బోర్డర్ మీద కూడా ఏంటంటే మనకు పైతాని బోర్డర్స్ అనేది డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నారు. మిడిల్ లో మనకి ఈ రెండింటికి మనకి వేరియేషన్ చూపిస్తూ గోల్డెన్ బోర్డర్ అండ్ సిల్వర్ కూడా యాడ్ చేస్తూ వచ్చారనమాట. బోర్డర్ పైన అంతా కూడా మధ్యలో ఆపిల్ గ్రీన్ అంతా కూడా మనకు ప్లైన్ గా ఇచ్చేసి రామా గ్రీన్ అనేది డిఫరెంట్ బోర్డర్స్ లోనే టూ సైడ్స్ మనకి పైతాని స్టైల్ లో ఇచ్చేసారనమాట. నైస్ కలర్ అసలు చాలా సూపర్ గా ఉంది. మనకి పట్టులో ఇలాంటి కలర్స్ చాలా రేర్ గా కనిపిస్తుంటాయండి. సారీ అంతా కూడా మనకి ఇలానే ఇచ్చేసారు. పళ్ళలో వచ్చినప్పటికి మళ్ళీ మనకి రామా గ్రీన్ అనేది కంట్లో ఇచ్చారనమాట. పళ్ళ పాటలో అంటే మనకి కాంట్రాస్ట్ అయిపోతుంది. అప్పుడు సేమ్ మనకి బోర్డర్ లో 2 షేడ్స్ యాడ్ అవుతాయి కాబట్టి ఆపిల్ గ్రీన్ రామా గ్రీన్ రావడం వల్ల మనకి ఇలా కలనైతే లాగా వస్తుంది. పళ్ళ పాటికి మనకి రామా గ్రీన్ యాడ్ చేస్తూ వచ్చారనమాట. మొత్తం అంతా కూడా టిష్యూ ఇచ్చేసి దాంట్లో కూడా మనకి ఏంటంటే ఈ షెల్ఫ్ కలర్ అనేది మనకి యాడ్ అవుతూ ఫ్లవర్ డిజైన్ అనేది కంట్లో ఇచ్చారు. పళ్ళ పాటలో ఇటు సైడ్ అటు సైడ్ ఫ్యాన్సీగా బోర్డర్ ఇచ్చేసారు. సేమ్ బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లెయిన్ గా ఇచ్చేసారండి. హ్యాండ్స్ కి వచ్చి మనకు 2 సైడ్స్ బార్డర్ ఇచ్చారు. లేదన్నా కూడా కొంచెం ప్యాటర్న్ చేయించుకుంటే, ఎందుకంటే సారీ అంతా ప్లెయిన్ గా ఉంది, బార్డర్ రిచ్ గా ఉంది కాబట్టి సారీ కూడా వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. బ్లౌజ్ కలర్ కాంబినేషన్ అనేది చాలా స్పెషల్ గా డిజైన్ చేశారు ఈ సారీకి. మరి సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 6800 పడుతుందండి. ఓహో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, చాలా చాలా స్పెషల్ గా చాలా బాగుంది కదా. మరి సారీ కాస్ట్ వచ్చేసి 6800 రూపీస్ ఓన్లీ. ఇలాంటి ప్రత్యేకమైన కలెక్షన్స్ పట్టు సారీస్ మనకి ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ లో ఉన్నాయి. దట్ రీజనబుల్ ప్రైజెస్ కి. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు డార్క్ బ్లూ వస్తుందండి. జరీ కోట వస్తుంది అనమాట. సారీ అంతా కూడా బోర్డర్ చూసినట్లయితే గోల్డెన్ బోర్డర్ లోనే బ్లూ కలర్ తోటి మనకి లైన్స్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ అంతా ప్లెయిన్ గా కాకుండా డైమండ్ డిజైన్ అనేది కూడా మనకు డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నారు. జరీ కోటలో కూడా బ్లూ అండ్ గోల్డ్ యాడ్ చేస్తూ మొత్తం అంతా కూడా మనకు డైమండ్ డిజైన్ అనేది కంట్లో ఇచ్చారు. సారీ మొత్తం అంతా ఇలానే మనకు ఫిల్అప్ వచ్చేస్తుంది. హెవీగా బోర్డర్ చూసినట్లయితే పైన మనకు కింద కొంచెం పెద్ద బోర్డర్ ఇచ్చి పైన వచ్చేసి మనకు స్మాల్ బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చేటప్పుడు కొంచెం మనకు బ్రాడ్ సైజ్ లో బోర్డర్ కంటిన్యూ చేశారు. సేమ్ సారీ అంతా కూడా మనకి ఇలానే డైమండ్ డిజైన్ అనేది మనకు టిష్యూలోనే యాడ్ అయిపోతూ వస్తుంది అనమాట. బాగుంటుంది. పళ్ళు వచ్చేసి మనకు బ్లూ కలర్ తోటే పళ్ళు ఇచ్చేసారు. ఒక ఆరో షేప్ లో మొత్తం అంతా కూడా గోల్డెన్ అనేది ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు సేమ్ కలర్ తోటే మనకు
ప్లెయిన్ గా ఇచ్చారనమాట. లేదు మనం కాంట్రాస్ట్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా దీనికి కాంట్రాస్ట్ యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పింక్ కానివ్వండి, మెరూన్ కానివ్వండి, అలా ఏదైనా డిఫరెంట్ గా కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ తో చాలా బాగుంటుంది. ఈ జరీకోట కాస్ట్ వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ఉందండి. 4200 కి మనకి సారీ అవైలబుల్ ఉంది. జరీకోట సారీ అండి, చాలా చాలా గ్రాండ్ కలెక్షన్ అండ్ ట్రెడిషనల్ గా కూడా ఉంది. సారీ కాస్ట్ ఎంత అన్నారు? 4200. yes, మరి చూసారు కదా, ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని కూడా చాలా స్పెషల్ గా అండ్ లేటెస్ట్ కలెక్షన్ కదా. ఫ్యాన్సీ ఉన్నాయి, రెగ్యులర్ పర్పస్ ఉన్నాయి, అలాగే పట్టు చూసాం, ఇలా ఫ్యాన్సీ వెరైటీలో కూడా చూసాం. మరి ఈ కలెక్షన్స్ అన్ని కూడా మీకు నచ్చినట్లయితే కంపల్సరీ విజిట్ చేయండి. దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్, గౌతమ్ నగర్ లో ఉన్న ప్రజ్ఞా శారీస్. అలాగే ప్రజ్ఞా శారీస్ వరకు ఇంకో బ్రాంచ్ కూడా ఉంది. కుక్కడపల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ పక్కన ప్రజ్ఞా శారీస్ అనే బ్రాంచ్ ఉంది. అక్కడ కూడా మనకి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ తో పాటు పెళ్లిలకు కావాల్సిన పట్టు కలెక్షన్, డిజైనర్ శారీస్, రెగ్యులర్ వేర్ శారీస్, ఫ్యాన్సీ శారీస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు లీఫ్ సిల్క్ లోనే డిఫరెంట్ స్టైల్ లో తీసుకుంటామండి. ఇదంతా కూడా మనకు చాక్లెట్ కలర్ వచ్చేస్తుంది అనమాట. మొత్తం అంతా కూడా పింక్ లో చాక్లెట్ బ్రౌన్ కలర్ 2 షేడ్స్ యాడ్ అవడం వల్ల మనకి చాక్లెట్ కలర్ లా వస్తుంది. పై బోర్డర్ వచ్చేసి మనకు గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. ఇటు సైడ్ మనకు సిల్వర్ యాడ్ చేస్తూ వచ్చారు. ఇక్కడ హాఫ్ వరకు మనకు ప్లెయిన్ గా ఇచ్చారు. హాఫ్ నుంచి చూసినట్లయితే మళ్ళీ మనం డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నాం. బోర్డర్స్ అనేది మనకు డిఫరెంట్ గా మనకు 4 డిఫరెంట్ స్టైల్ లో మనకు వేరియేషన్ చూపిస్తూ డిఫరెంట్ గా ఇచ్చారు అనమాట. ఒకటి వచ్చేసి మనకు బ్లూ కలర్ అండ్ పింక్ కలర్, బ్లూ కలర్, ఇట్లా ఆల్టర్నేట్ గా పింక్ వచ్చిన చోటంతా కూడా మనకు పైతానే డిజైన్ ఇచ్చారు. దాంట్లో కూడా ఏంటంటే మనకు ఫ్లవర్స్ కి అంతా సిల్వర్ ఇచ్చారు అండ్ గోల్డ్ కలర్ తోటి క్రీపర్స్ ఇచ్చారు అనమాట 2 sides. మిడిల్ లో బ్లూ కలర్ లో మాత్రం మనకు చిన్న చిన్న ఫ్లవర్ వర్క్ అనేది ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకు 2 flowers ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకు సింగిల్ తామర ఫ్లవర్ అనేది కంట్లో ఇచ్చారు అనమాట. ఇట్లా డిఫరెంట్ గా అనేది మనకు బోర్డర్ లో డిజైన్ చేశారు. బార్డర్ లోనే డిఫరెంట్ డిజైన్స్ అంతా కూడా మనకు డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నామండి. లీఫ్ సిల్క్ పళ్ళ పాటు చూసినట్లయితే కూడా మనకు డిఫరెంట్ గానే ఇచ్చామండి. 2 వేరియేషన్ మనకు పళ్ళలో కూడా డిఫరెంట్ గా తీసుకున్నాం అనమాట. ఒకటి వచ్చేసి మనకు ఫ్లవర్స్ ఇచ్చాం, ఇంకోటి వచ్చేసి మొత్తం టిష్యూ మీద ఫ్లవర్ అనేది తీసుకున్నాం అనమాట. ఇటు సైడ్ మనకి అజ్జులో వచ్చేసి టెంపుల్ డిజైన్ ఇచ్చేసారు. మొత్తం అంతా బేబీ డిజైన్ కంట్లో వచ్చింది. ఓకే, బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్ లోనే సేమ్ మనకి చాక్లెట్ కలర్ మీద ప్లెయిన్ ఇచ్చేసారండి. బోర్డర్స్ కూడా మనకి ఏంటంటే బోర్డర్ లో అంతా కూడా వేరియేషన్ చూపిస్తూ మనకు బ్లూ పింక్ లో ఇచ్చేసారనమాట. ప్రైస్ చెప్పలేదు. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉందండి. 3950 కే మనకి సారీ అవైలబుల్. లీఫ్ సిల్క్ అండి, చాలా చాలా స్పెషల్ గా చాలా ప్రత్యేకంగా ఉంది. మరి శారీ కాస్ట్ వచ్చేసి 3950 రూపీస్ ఓన్లీ. మరి ఈ శారీ కావాలనుకుంటే ప్రజ్ఞా శారీస్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. నెక్స్ట్ శారీని చూద్దాం. ఇది వచ్చేసి పట్టులోనే ఇంకొక డిఫరెంట్ వెరైటీ అనమాట. కళాక్షేత్ర పట్టు అనేది ఇప్పుడు బాగా ట్రెండీలో నడుస్తుంది. కొంచెం బ్రైడల్ కలెక్షన్. మనకి దీంట్లో కూడా చూసినట్లయితే 3 షేడ్స్ లో అనేది తీసుకున్నామండి. హాఫ్ వర్క్ అనేది ఎల్లో ఇచ్చాం, హాఫ్ నుంచి 2 షేడ్స్ ఇచ్చాం అనమాట. ఇక్కడ హాఫ్ వర్క్ మనకి ఏంటంటే ఎల్లో కలర్ మీద బోర్డర్ చూసినట్లయితే రెడ్ కలర్ మీద అంతా కూడా మనకు గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. ఫ్యాన్సీగా కూడా ఒక బోర్డర్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు అనమాట. గోల్డెన్ మీద మనకు ఫ్యాన్సీ డిజైన్ అనేది తీసుకున్నారు. మధ్యలో మనకు వేరియేషన్ చూపిస్తూ రెడ్ కలర్ మీద పర్పుల్ కలర్ తోటి లైన్స్ అనేది ఇచ్చారు. దీని మధ్యలో కూడా మనకు ప్లెయిన్ గా కాకుండా ఎల్లో కలర్ మీద అంతా కూడా రెడ్ కలర్ తోటి డైమండ్ డిజైన్ ఇచ్చారు. గోల్డ్ తోటి మనకు లోటస్ ఫ్లవర్స్ అనేది ఇచ్చేసి ఒక లోటస్ నుంచి ఇంకో లోటస్ కి మనకు వేవీ డిజైన్ ఇచ్చి స్మాల్ లోటస్ అనేది డిజైన్ అనేది డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నారు. మధ్యలో అంతా కూడా మనకు డైమండ్ షేప్ లో ఇచ్చేసారు. 2 డైమండ్స్ అనేది ఒక సైజ్ నుంచి ఇంకో సైజ్ కి మనకి డిఫరెంట్ గా మనకు డైమండ్ థ్రెడ్ వీవింగ్ లాగా. మధ్యలో పర్పుల్ లో వచ్చేసి మనకు చిన్న చిన్న ఫ్లవర్ వర్క్ అనేది కంట్లో జరీ బుటీస్ ఇచ్చేసారనమాట. సేమ్ రెడ్ కలర్ మీద కూడా ఏంటంటే మనం పైన బార్డర్ చూస్తాం కదా, అలానే మనకు లోటస్ ఇంకో లోటస్ నుంచి ఒక లోటస్ మనకు డిజైన్ అనేది డిఫరెంట్ స్టైల్ వచ్చి స్మాల్ లోటస్ అనేది డిజైన్ చేశారు. సేమ్ మనకు గోల్డెన్ లోనే ఫ్యాన్సీ బార్డర్ ఇచ్చారు. సో చాలా వేరియేషన్స్ ఉన్నాయి మనకి కళాక్షేత్ర పట్టు శారీలో. బార్డర్స్ లో శారీలో బార్డర్ లో కూడా మనం డిఫరెంట్ షేడ్స్ తీసుకున్నాం. కలర్స్ కూడా చూసినట్లయితే ఒకదానికి మించి ఒకటి కలర్ మంచిగా 3 కలర్స్ చేశారు. పళ్ళ పాటలో కూడా ఏంటంటే మనకు చిన్న ఫ్లవర్ అనేది మిడిల్ లో ఇచ్చాం కదా పర్పుల్ మీద, అదే అనేది మనకి రెడ్ కలర్ మీద ఇచ్చారు. ఇట్ సైడ్ అట్ సైడ్ మనకు టెంపుల్స్ ఇచ్చేసి మధ్యలో అంతా కూడా క్రాస్ లైన్స్ చూసినట్లయితే మనకు వేవ్ లైన్స్ అనేది ఇచ్చారు. ఎడ్జ్ లో ఇచ్చారు, ఎండింగ్ లో ఇచ్చారు అన్నమాట. ఇలాగా బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు రెడ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నారు. 2 sides మనకు బార్డర్ ఇచ్చారు అనమాట. లేదు మనం కొంచెం వర్క్ చేయించుకున్న ఆ కలర్స్ తో డిఫరెంట్ గా వర్క్ చేయించుకుంటే రిసెప్షన్స్ కి వాటికి కానివ్వండి, వెడ్డింగ్ సీజన్స్ కూడా చాలా బాగుంటుంది. కళాక్షేత్ర పట్టు చాలా చాలా కలర్ఫుల్ గా చాలా బాగుంది కదండి. మరి కాస్ట్ చెప్పలేదు. దీని కాస్ట్ వచ్చేసి మనకి 7500 పడుతుంది. ఓహో, చూస్తున్నారు కదండి ఇంత గ్రాండ్ గా ఉంది. మరి ఈ శారీ కాస్ట్ వచ్చేసి 7500 రూపీస్ ఓన్లీ. పట్టులో ఇవే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, దట్ లేటెస్ట్ కలెక్షన్స్. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు లీఫ్ గ్రీన్ లో తీసుకున్నామండి. డిజైనర్ సారీస్ లో
ఓకే దీంట్లో అంతా మనం గోల్డ్ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. బోర్డర్ మీద చూసినట్లయితే మొత్తం స్కర్ట్ వర్క్ లోనే డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నాం బోర్డర్ కూడా. ఓకే స్కర్ట్ వర్క్ లో ఏంటంటే మనకు డిఫరెంట్ గా మనకు ఫ్లవర్ వర్క్ ఎంబోస్ వీవింగ్ లాగా డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నాం. అక్కడంతా కూడా మనకి ఏంటంటే చిన్న చిన్న డ్రాప్స్ లాగా గోల్డెన్ తోటి చిన్న డ్రాప్ డిజైన్ అనేది ఇచ్చాం అనమాట. మొత్తం అంతా కూడా మధ్యలో చూసినట్లయితే మష్రూమ్ లాగా డిఫరెంట్ ఒకటి నుంచి ఒకటి మనకి యాడ్ చేస్తూ డిఫరెంట్ గా మనకు గోల్డెన్ తోటి ఇచ్చేసారు. మిడిల్ లో మనకు ప్లెయిన్ గా కాకుండా లీఫ్ గ్రీన్ మీద అంతా కూడా మనకు డిఫరెంట్ గా ఇచ్చారు అనమాట. అవునండి, షిఫాన్ మీద మనకి అంతా కూడా గోల్డెన్ తోటి చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసారు. దానికి కూడా సర్వన్స్ కి మనకు స్టోన్ వర్క్ అనేది ఇచ్చారు కల్సమ్ స్టైల్లో వచ్చేసి. సో పళ్ళు మొత్తం ఇంతే హెవీగా 3 సైడ్స్ సేమ్ బోర్డర్ వస్తుంది. హాఫ్ వరకు అలా తీసుకున్నాం. హాఫ్ నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకు గోల్డెన్ నెట్ కలర్ తోటి గోల్డ్ అనేది ఇచ్చారు అనమాట. దీంట్లో కూడా మనకు డిఫరెంట్ గా నీ లెంత్ వరకు మనకు డిఫరెంట్ స్టైల్ అనేది తీసుకున్నాం. ఇక్కడ నుంచి అంత ఫ్లవర్స్ అనేది గోల్డెన్ ఫ్లవర్స్ అనేది చిన్న చిన్న ఫ్లవర్ వర్క్ లాగా తీసుకున్నాము. ఇక్కడ నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకు గ్రీన్ కలర్ మీద ఫ్లవర్స్ 2 రోస్ ఇచ్చేసి మళ్ళీ ఒక రోలో వచ్చేసి మళ్ళీ మనకు మ్యాంగో ఫ్లవర్స్ అనేది ఇచ్చారు. మళ్ళీ చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు. ఇట్లా ఆల్టర్నేట్ గా మనకు బోర్డర్ మీద అంతా డిజైన్ చేస్తాం అనమాట గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ తోటి. అసలు చాలా చాలా బాగుంది సారీ. చాలా బాగుందండి. సారీ ఎండింగ్ వరకు హెవీగా వచ్చేస్తుంది. ఎందుకంటే సారీలు అంతా కూడా గ్రీన్ యూజ్ చేస్తారు కాబట్టి ఫ్రిల్స్ లో తీసుకున్నాము. బ్లౌజ్ చూసినట్లయితే గోల్డెన్ బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ కి వచ్చి సేమ్ బోర్డర్ కంటిన్యూ ఇచ్చేసాం అనమాట. ఇది మాత్రం సింగిల్ పీస్ కదా, కలర్ సింగిల్ పీస్. ఓకే సింగిల్ పీస్. మరి కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకు 3600 పడుతుందండి. బ్యూటిఫుల్ డిజైనర్ సారీ, కలర్ కూడా చాలా బ్రైట్ గా ఉంది కదా. సారీ కాస్ట్ వచ్చేసి 3600 ఓన్లీ. ఇది వచ్చేసి మనకు ప్యూర్ షిఫాన్ మీద పారెట్ గ్రీన్ వస్తుందండి. మొత్తం అంతా కూడా గోల్డెన్ తో తీసుకున్నాం అనమాట. పారెట్ గ్రీన్ సారీ మీద అంతా కూడా గోల్డ్ వర్క్ అనేది తీసుకున్నాం. దీంట్లో కూడా ఏంటంటే మొత్తం అంతా కూడా గోల్డ్ గడ్ పౌడర్ లాగా కాకుండా బాక్సెస్ స్టైల్ ఇచ్చారనమాట. డైమండ్ బాక్సెస్ అనేది మనకు క్రాస్ లైన్స్ లాగా బోర్డర్ మీద తీసుకున్నారు. మిడిల్ లో చూసినట్లయితే బంచెస్ చిన్న బంచ్ అనేది మొత్తం అంతా కూడా మనకు ఫిల్ చేస్తూ డిజైన్ చేస్తారు. సారీ అంతా కూడా మనకి ఇలానే ఫిల్ చేస్తూ వస్తారు. అదే విధంగా బోర్డర్ చూసినట్లయితే పైన ఏదైతే మనం డైమండ్ బోర్డర్ చూసామో ఎగ్జాక్ట్ మనకి ఆ బోర్డర్ ఇచ్చి కూడా దానిపై నుంచి మనకు టెంపుల్ డిజైన్ ఇచ్చారు. సారీలో వచ్చిన ఫ్లవర్ ని కొంచెం మనకి స్మాల్ సైజ్ లోనే టెంపుల్ డిజైన్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. మొత్తం బార్డర్ మీద అంతా కూడా మనకి ఇలానే రన్ అవుతూ వస్తుంది. హెవీగా గోల్డ్ వచ్చేసి అంటే పార్టీస్ కి వెళ్ళాలి, డిఫరెంట్ లైట్ వెయిట్ కావాలి అనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. పళ్ళలో చూసినట్లయితే కూడా జరీ వర్క్ అనేది మొత్తం అంతా కూడా చిన్న చిన్న క్రీపర్స్ లీవ్స్ డిజైన్ అనేది కంట్లో ఇచ్చేసారు అనమాట. పళ్ళ పాటలో బ్లౌజ్ చూసినట్లయితే మనకు ప్లెయిన్ గా తీసుకున్నారు. సారీ మొత్తం హెవీగా ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ మనకు ప్లెయిన్ గా ఇచ్చేసారు. సేమ్ సారీలో వచ్చిన బోర్డర్స్ 2 సైడ్స్ ఇచ్చారు అనమాట. ఓకే నైస్ ప్యూర్ షిఫాన్ మనకి. అవునండి, ఇందులో మనకి కలర్స్ కూడా 6-7 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. 6-7 కలర్స్. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 1700 కి మనకి ఎంత బ్యూటిఫుల్ సారీ చూస్తున్నారు కదండి. చాలా చాలా కలర్ఫుల్ గా, చాలా బ్రైట్ గా అండ్ చాలా గ్రాండ్ గా ఉంది కదా. మరి ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్ అండి. 1700 రూపీస్ ఓన్లీ. 6-7 కలర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. మరి నెక్స్ట్ వెరైటీని లేట్ చేయకుండా చూసేద్దాం. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు షిఫాన్ లోనే 2 షేడ్స్ తీసుకున్నారు అనమాట. షేడ్స్ అనేటప్పుడు మాక్సిమం మనకు 3-4 కలర్స్ తీసుకుంటారు కదా, అలా కాకుండా దీంట్లో మనకు 2 షేడ్స్ అనేది యూజ్ చేస్తాము. బోర్డర్స్ చూసినట్లయితే అంతా కూడా మనకు పైతాని బోర్డర్స్ లోనే డిఫరెంట్ గా ఇచ్చారనమాట. హనీ వర్క్ అనేది ఇచ్చారు. దీంట్లో కూడా మొత్తం అంతా కూడా మనకు సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. అన్ని డిఫరెంట్ వర్క్స్. బ్లూ కలర్ ప్యాచ్ కూడా ఇచ్చారు. రెడ్ కలర్ మీద అంతా కూడా గోల్డెన్ తోటి ఒక కంట్లో ఇచ్చేసారు. మిడిల్ అంతా మనకు ప్లెయిన్ గా కాకుండా చిప్స్ వర్క్ అనేది కూడా తీసుకున్నారు. ఏ సారీ కలర్ కి మనకు మార్చేటట్టు తీసుకున్నారు. దీనికి వచ్చేసి స్కై బ్లూ తీసుకున్నారు. దీనికి వచ్చేసి మనకు డార్క్ బ్లూ తీసుకున్నారు. ఓకే, ఇలా మనకు ప్యూర్ షిఫాన్ మీద తీసేసుకుని బోర్డర్ లో చూసినట్లయితే కూడా డిఫరెంట్ స్టైల్ లోనే తీసుకున్నారు. డిఫరెంట్ గా తీసుకున్నారు. ఓకే, రోజ్ కట్ వర్క్ లాగా. అవునండి, కట్ వర్క్ లాగా తీసుకున్నారు. వచ్చేసి మళ్ళీ మనకు స్టోన్స్ అనేవి పేస్ట్ చేశారు పిటాయి వర్క్ మీద. సో వర్క్ అనేది కూడా డిఫరెంట్ గా ఇచ్చేసారు. బోర్డర్ పైన కింద బోర్డర్ అనేది డిఫరెంట్ గా ఇచ్చారు. సారీ మొత్తం ఇలానే వచ్చేస్తుందండి. ఫుల్ బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకి ఒక కలర్ లోనే తీసుకుంటారు. బ్లూ కలర్ మీద రా సిల్క్ బ్లౌజ్ ఇస్తారు. హ్యాండ్స్ కి వచ్చేసి మనకి ఇదే బోర్డర్ కంట్లో ఇచ్చేసి మళ్ళీ మిర్రర్ వర్క్ కూడా చిన్న చిన్న స్టోన్స్ అనేవి పేస్ట్ చేశారు. ఎంత ఉంటుంది కాస్ట్? దీని కాస్ట్ వచ్చేసి మనకు 1950 ఉంటుందండి. ఓకే, 1950 రూపీస్ ఈ సారీ కాస్ట్. నెక్స్ట్ సారీని చూద్దాం. ఇది వచ్చేసి మనకు పింక్ అండ్ ఆరెంజ్ కలర్ తో యాడ్ అవుతూ వచ్చిందండి. పైన వచ్చేసి సిల్క్ కోట ఫ్యాబ్రిక్, పైన వచ్చేసి మనకు గోల్డెన్ ఇచ్చేసి దానిపైన నుంచి అంతా కూడా లైట్ పింక్ తోటి మనకు బోర్డర్ ఇచ్చారు. మిడిల్ లో చూసినట్లయితే మనకు క్రీమ్ కలర్ మీద డిఫరెంట్ స్టైల్ అనేది థ్రెడ్ వర్క్ అనేది జస్ట్ సారీలో మనకు ప్రింటెడ్ అనేది మనకు క్రీమ్ కలర్ అండ్ రెడ్ కలర్, ఆరెంజ్, పీచ్, పింక్ అంటే డిఫరెంట్ కలర్స్ యూస్ చేసి ఒక స్టైల్ అసలు డిఫరెంట్ గా డిజైన్ చేశారు. బోర్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు క్రీమ్ కలర్ మీద
అంతా కూడా క్రీమ్ కలర్ తోటి థ్రెడ్ వర్క్ అనేది యూస్ చేస్తూ వచ్చారనమాట. చిన్న మనకు లోటస్ ఫ్లవర్స్ ఇచ్చి అక్కడ నుంచి మనకు క్రీపర్స్ అంతా డిఫరెంట్ గా ఇచ్చారండి. బోర్డర్ మీద అంతా కూడా ట్రౌజర్స్ ఇచ్చేసారు. పళ్ళ పాటలు అంతా కూడా ట్రౌజర్స్ ఇచ్చేసి మళ్ళీ వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ తోటి లైన్స్ ఇచ్చేసారు అనమాట. బ్లౌజ్ కూడా మనకి లైట్ క్రీమ్ లైట్ బేబీ పింక్ తోటి ఇచ్చేసారు అనమాట. బ్లౌజ్ కి సేమ్ అట్ సైడ్ స్మాల్ బోర్డర్స్ ఇచ్చేసారు. చాలా చాలా సూపర్ అండ్ ఫెంటాస్టిక్ అండి. ఇది దీంట్లో కూడా మనకి కలర్స్ చాలానే ఉన్నాయండి. ఫ్యాన్సీ అసలు ఇలాగే కలర్స్ కూడా చాలానే ఉన్నాయి. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 1700 కి మనకి సారీ అవైలబుల్ ఉంది. వ్యూయర్స్ చూసారు కదా, సిల్క్ కోట చాలా కలర్ఫుల్ గా చాలా చాలా స్పెషల్ గా ఉంది కదా. మరి కాస్ట్ వచ్చేసి 1700 రూపీస్ ఓన్లీ. మరి వ్యూయర్స్ ప్రజ్ఞా సారీస్ లో ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ సారీస్ తో పాటు ఇంకా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ సారీస్ కూడా ఉన్నాయి. పట్టులో ఉన్నాయి, డిజైనర్ సారీస్ లో ఉన్నాయి, ఫ్యాన్సీ వెరైటీస్ లో అన్ని కూడా లేటెస్ట్ అండ్ ట్రెండీ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. మరి ఇలాంటి కలెక్షన్ కావాలి అనుకుంటే మీరు అందరూ ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన అడ్రస్ దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్, గౌతమ్ నగర్ లో ఉన్న ప్రజ్ఞా సారీస్. అలాగే ప్రజ్ఞా సారీస్ వారికి ఇంకో బ్రాంచ్ కూడా ఉంది. జస్ట్ లైక్ కుక్కడపల్లి ఆ నియర్ బై ఉన్న వారికి మరి డిఫరెంట్ కలెక్షన్స్ కావాలి అనుకుంటే విజిట్ చేయాల్సిన అడ్రస్ కుక్కడపల్లి వివేకానంద నగర్ కాలనీ, రిలయన్స్ ఫ్రెష్ పక్కన ప్రజ్ఞా సారీస్ అనే బ్రాంచ్ ఉంది. అక్కడ కూడా మనకి ఇలాంటి కలెక్షన్ ఆఫ్ సారీస్ తో పాటు ఇంకా ఆల్ వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ సారీస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకు లక్స్ గ్రీన్ లో మనకు గ్రీన్ కలర్ యాడ్ చేస్తూ వస్తారు అనమాట. 2 షేడ్స్ లో వచ్చేసింది. దీంట్లో కూడా మనకి అంతా కూడా క్రష్ అవుతూ వస్తుంది. హాఫ్ వర్క్ అంతా మనకి ఇలా కలర్ అనేది యాడ్ చేస్తారు. బోర్డర్ చూసినట్లు అయితే మనకు యాష్ కలర్ తోటి బోర్డర్ ఇచ్చారు. దాంట్లో మనకి సారీలో వచ్చిన లక్స్ గ్రీన్ తోటి మనకు వర్క్ ఇచ్చారు అనమాట. పైన అంతా లట్కన్సీ బోర్డర్ ఇచ్చేసారు మొత్తం అంతా కూడా. ఓకే, 3 sides బోర్డర్ అనేది కంటిన్యూస్ గా ఉంది. ఇది లంగా ఓణి స్టైల్, హాఫ్ అండ్ హాఫ్ స్టైల్. అవునండి, ఇది సీక్వెన్సీ బోర్డర్ కాకుండా ఇలా వచ్చే బోర్డర్ అంతా కూడా మనకి లట్కన్సీ బోర్డర్ అనేది కొత్తగా వస్తుంది. లట్కన్స్ అనేది చూస్తాం కదా, ఆ బోర్డర్ అనేది ఫ్యాన్సీగా లట్కన్సీ బోర్డర్ అనేది ఇప్పుడు బాగుంది కదా, వెరైటీగా ఉంది. ఫ్రిల్స్ లో అంతా మళ్ళీ మనకి యాష్ కలర్ తోటి బోర్డర్లు అంతా యాష్ యూస్ చేస్తాం కదా, ఆ యాష్ కలర్ తోటి తీసుకొని మొత్తం అంతా కూడా సారీలో వచ్చిన బ్లూ కలర్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. ఫ్లవర్స్ కి అంతా కూడా మనకు డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు. ఒకటి ఫ్లవర్ వచ్చేసి కొంచెం మనకు స్మాల్ సైజ్, ఇంకో ఫ్లవర్ మనకు సన్స్ లాగా మనకి డిఫరెంట్ గా మనకు ఫ్లవర్ జార్జెట్ ఇచ్చేసారు అనమాట. దీంట్లో కూడా మనకు సారీలో హాఫ్ వర్క్ తీసుకున్నాం కాబట్టి అది ఇచ్చేసారు. మళ్ళీ యాష్ కలర్ తోటి ఇస్తూ అవుట్ లైన్ అంతా కూడా మనకు సారీ కలర్ కాంబినేషన్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు బ్లూ కలర్ తోటి. సేమ్ బార్డర్ కూడా మనకి ఇలానే కంటిన్యూ వచ్చేసి పళ్ళు ఏ బార్డర్ అయితే అదే కంటిన్యూ చేశారు. సేమ్ సారీ అంతా ఇలానే వచ్చేస్తుందండి. అవునండి, బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు యాష్ కలర్ బ్లౌజ్ తీసుకున్నారు. ఎందుకంటే బార్డర్ అంతా మనకు థిక్ లోనే ఇచ్చారు కాబట్టి యాష్ కలర్ మీద జూట్ బార్డర్ అనేది మనకు హ్యాండ్స్ కి అంతా కూడా మనకు జూట్ బోర్డర్ అనేది కంట్రోల్ ఇచ్చేసారు అనమాట. ఓకే, సో ఎనీవే మనకి డిజైనర్ వర్క్ సారీస్ లో ఇది ఒక వెరైటీ. ఇవే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, దట్ టు లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ రీజనబుల్ ప్రైజెస్ కి. మరి ఈ సారీ కాస్ట్ 2200 పడుతుందండి. డిజైనర్ సారీ దట్టు మనకు వర్క్ హెవీగా ఉంది. మరి సారీ కాస్ట్ వచ్చేసి 2200 రూపీస్ ఓన్లీ. థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు. ఏంటి అంటే అన్ని వెరైటీస్ చూపించారు, పట్టు చూపించారు, ఫ్యాన్సీ చూపించారు, డిజైనర్ సారీస్, వర్క్ సారీస్, మనకి సిల్క్ కోటాలో కూడా రెగ్యులర్ వేర్ కి కావాల్సిన పార్టీ కలెక్షన్, ఆఫీస్ వేర్ అన్ని కలెక్షన్స్ కూడా చాలా చాలా సూపర్ గా అండ్ స్పెషల్ కలెక్షన్ సారీస్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి వ్యూయర్స్ చూసారు కదా, ప్రజ్ఞా సారీస్ లో ఉన్న ఆల్ వెరైటీ ఆఫ్ బ్యూటిఫుల్ కలెక్షన్ సారీస్ ని పట్టులో చూసాము, ఫ్యాన్సీలో చూసాము, డిజైనర్ సారీస్ చాలా చాలా సూపర్ అండ్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ చూసాం కదా. మరి నచ్చినట్లయితే ప్రజ్ఞా సారీస్ ని విజిట్ చేసేయండి. ఇది వాటి బ్యూటిఫుల్ హలో లేడీస్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అండ్ టేక్ కేర్, బాయ్.